హాయ్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? యేసు ప్రభు భూమి మీద చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన 2 విధానాల్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఒకటి ప్రీచింగ్, 2 టీచింగ్. ఈరోజు మన సంఘాల్లో ఈ 2 ఉన్నాయా? ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో సమస్త మానవాళిని దృష్టిలో పెట్టుకొని ఎవరి మనోభావాల్ని నొప్పించకన్నా దేవుడి రాజ్యం కోసం, తన గొప్పతనాన్ని కోసం వర్ణిస్తూ దేవుడి రాజ్యాన్ని వారసులు అవడానికి మీరు ఎలా బ్రతకాలో అన్న విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రకటించినట్లుగా మనము చదివాం. మరి బోధనలు ఎవరికి చేశాడు? ఎవరైతే దేవుడిని తెలుసుకొని ఆయన వెంబడించారో ఆయన శిష్యులకి, ఆయన అనుచరులకి వాక్యాన్ని విశదీకరిస్తూ లోకాల్లో ఎలా బ్రతకాలి, లోకాన్ని ఎలా జయించాలి, అపవాదిని ఎలా ఎదుర్కోవాలి, మీ విశ్వాసాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలన్న విషయాన్ని బోధించాడు. ఈరోజు మన సంఘాల్లో ఈ 2 ఉన్నాయా? చివరి దినాల్లో స్వస్థత అనేది పరిచర్య, మ్యూజిక్ అనేది పరిచర్య అని చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటున్నాం. స్వస్థత అనేది కృపావరం, మ్యూజిక్ అనేది ఒక తలాంతం. అది పరిచర్యకి సహాయంగా వాడుకోవాలి తప్ప దానిని పరిచర్యగా మనము పరిగణించకూడదు. అందుకే మనము ఎవరి మీద నమ్మకం కాదు కానీ దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచాలి. కీర్తనలో 125 అంటాడు, యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఈరోజు మనం బండ మీద కట్టబడిన ఇల్లులా ఉండాలి అంటే మత్తయి సువార్త 24 ప్రకారం మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు చివరి దినాల్లో మనము స్థిరంగా, స్ట్రాంగ్గా ఉండగలం. సో థింక్ అబౌట్ ఇట్. మీరు దేవుని యొక్క వాక్యంతో కట్టబడి ఉన్నారా లేదా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.